ఈ సివిల్స్ వచ్చేసరికి కొంతమంది ఊర్లలో వాళ్ళకున్న భూములు జాగాలు కూడా అమ్ముకొని వచ్చి మరి ప్రిపేర్ అవుతుంటారు సార్. ఆ సంఘటనలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే స్టూడెంట్స్ ఒక మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నారు సార్. అంత పెద్ద సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఒక స్టేజ్ లో సూసైడ్ చేసుకుంటున్నారు సార్. దాని Yes. వెనుక అసలు ఏంటి రీజన్స్ అనేది? సూయిసైడల్ అంటే సేమ్ క్యాజువల్ రీజన్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిల్. ఈరోజు మనతో స్టూడియోలో హైదరాబాద్ ఐఏఎస్ సివిల్స్ అకాడమీకి డైరెక్టర్ అయిన రోహిత్ సార్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ సివిల్స్కి కోచ్గానే కాకుండా 10 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. సో సార్ ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ని అడిగి సివిల్స్ ప్రిపరేషన్కి సంబంధించి ప్రతి సందేహాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? సార్ ఫైన్ సార్. సార్ చాలా మంది ఇఫ్ దే ఆర్ పూర్ ఆర్ రిచ్ వాట్ ఎవర్, కానీ Yes, sir. ఈ సివిల్స్ వచ్చేసరికి కొంతమంది ఊర్లలో వాళ్ళకున్న భూములు జాగాలు కూడా అమ్ముకొని వచ్చి మరి ప్రిపేర్ అవుతుంటారు సార్. ఆ సంఘటనలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? సార్ సంఘటనలపై ఒపీనియన్ అంటే స్టూడెంట్స్ ఒక మైండ్లో ఫ్రేమ్ చేసుకున్నారు సార్. అవును. కోచింగ్ అంటే సివిల్ సర్వీసెస్ కొట్టాలంటే ఫస్ట్ కోచింగ్లో జాయిన్ అవుతేనే, మ్మ్. అంటే విజయానికి మొదటి అడుగు కోచింగ్ లో జాయిన్ అనే థింగ్స్కి వెళ్ళిపోయారు. అవును. అంటే అందులో వెళ్ళకపోయినా కూడా యూ కెన్ గెట్ ఇన్, నీ అంతటా నీకు అవుతుంది. మ్మ్. ఫస్ట్ ఆ పర్సెప్షన్. సరే వచ్చిందంటే ఫస్ట్ ఆ ఫీజు అంతా కట్టేసేయాలి. మ్మ్. ఆ ఫీజు కట్టేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, కోచింగ్ లో జాయిన్ అయిపోయాను, Join. ఇక నాకు సగం పని అయిపోయింది. అవును. కానీ అసలు సిస్టమ్ అంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మ్మ్. కాకపోతే ఆ కాస్ట్ ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే వీఆర్ నోబడీ టు సే అంటే దీనికి ఇంత పెట్టాలి ఇంత పెట్టకూడదు అని చెప్పేసి. అవును. ఎవరి విషెస్ ని బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్కొక్క కాస్ట్ ఉంది సార్. అవును. అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్. Yes, sir. ఇంత ఖర్చు పెట్టి చదవాలా, సో చదివితేనే వస్తుందా, లేకపోతే దీనికి ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉందా. మ్మ్. చాలా సార్లు వెళ్ళి పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు మరీ ఫైనాన్షియల్ గా పూర్ ఉన్నప్పుడు అవును ఇంకా సార్. తప్పదు. ఇంతకుముందు చెప్పాను కదా, కసి మ్మ్. ఎట్లన్నా కానీ ఇంకా నిద్రాహారాలు తిండి తిప్పలు ఇవన్నీ మానేసి కూడా వెళ్ళాలి అనుకుంటారు. సో మేబీ దట్ మైట్ బి ద రీజన్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ ఒక క్యాండిడేట్ సివిల్ కోచింగ్ తీసుకోవాలి అనుకోండి సార్, ఓకే ఆ క్యాండిడేట్కి ఎంత ఖర్చు అవుతుంది సార్ సివిల్ కోచింగ్ అంతా తీసుకోవడానికి? సార్ మళ్ళీ ఈ ఖర్చు కూడా సిచ్యువేషన్ బట్టి, ఢిల్లీనా హైదరాబాదా దీన్ని బట్టి వ్యారీ అవుతుంది. అవును. నాకు తెలిసి అందాజా 1.5 lakhs యావరేజ్ గా ఉంది మ్మ్. మార్కెట్ లో, బట్ నాట్ ఇన్ మై ఇన్స్టిట్యూట్. ఓ, సూపర్. బట్ 1.5 lakh యావరేజ్ గా ఉంది. కొంచెం కొన్నిసార్లు ఆప్షనల్ ఇంక్లూడ్ అవుతుంది. మ్మ్. జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ అని, ఆప్షనల్ కి సపరేట్ కోచింగ్ అని. మ్మ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ స్టూడెంట్ జాయిన్ అవుతాడు కదా, మ్మ్. జనరల్ స్టడీస్ కోచింగ్కి వెళ్తాడు, మ్మ్. మళ్ళీ ఆప్షనల్ కోచింగ్కి వెళ్తారు, మళ్ళీ టెస్ట్ సిరీస్ సపరేట్ గా పేమెంట్ కడతారు. మ్మ్. ఆ టెస్ట్ సిరీస్ కూడా 10 to 15,000 ఉంటుంది. మ్మ్. అది జనరల్ గా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్. అవును సార్. మళ్ళీ ఆప్షనల్ టెస్ట్ సిరీస్ అని తీసుకుంటారు, మ్మ్. అదొక 15,000 ఉంటుంది. మ్మ్. కొన్నిసార్లు ఎస్ఏ ఇంక్లూడ్ అవుతుంది, అవును. లేకపోతే సపరేట్ ఎస్ఏ క్లాసెస్కి వెళ్తారు. మ్మ్. అంటే టెస్ట్ సిరీస్ రాస్తున్నాం, ఎన్ని రాస్తున్నాం, ఆప్షనల్ టెస్ట్ సిరీస్ రాస్తున్నాం, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ రాసుకుంటున్నాం, ఎస్ఏ చూస్ చేసుకుంటున్నాం. Hmm. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయా, నువ్వు ఎన్ని రోజులు స్టే చేస్తున్నావు. మ్మ్. కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, అవును. ఆ 10 months 1 year డ్యూరేషన్. కొంతమంది సెలెక్ట్ అయ్యేంత వరకు అని చెప్పి 2 years 3 years అలా ఉండిపోతారు. అవును. అప్పుడు నీకు హాస్టల్ ఛార్జెస్ పెరిగిపోతాయి, మ్మ్. మెటీరియల్ ఛార్జెస్ పెరుగుతాయి. Hmm. ఇప్పుడు నేను ఇంతకు ముందు టెస్ట్ సిరీస్ అన్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు టెస్ట్ సిరీస్ రాస్తూ పోతావు. మ్మ్. సో అప్పుడు ఆబ్వియస్ గా బర్డెన్ పెరిగిపోతుంది. మ్మ్. సో నేను అందుకే దీన్ని బేస్ చేసుకొని చాలా సార్లు నా దాంట్లో ఒక్కసారి పే చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ కి సపరేట్, ఎస్ఏకి సపరేట్, ఇలా ఉండకూడదు అనే ద బేసిక్ థింగ్స్ తో ఉంటాను. బట్ ద థింగ్స్ ఏంటంటే ఈ విధంగా ఖర్చులు పెరుగుతాయి. సో Okay. ఖర్చులు అనేటివి అగైన్ దానికి వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. సార్, అది అండ్ సివిల్ ప్రిపరేషన్లోకి ఎలాంటి టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అడుగు పెట్టాలి సార్? ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే సార్, ఈ సివిల్స్ కి ఒక క్వాలిఫికేషన్ ఉంది. మ్మ్. డిగ్రీ అయిపోతే చాలు. డిగ్రీ అయిపోయినా ఎవరైనా సార్. నువ్వు బ్యాక్ బెంచరు, లేకపోతే జస్ట్ బార్డర్ పాసు, మ్మ్. 10th క్లాస్లో ఫెయిల్ అయ్యో, 12th క్లాస్లో ఫెయిల్ అయ్యో, డిగ్రీలో 5-6 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటే చాలు. ఓకే. అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మ్మ్. ఆత్మవిశ్వాసం, అంటే నేను ఇంత అంటే
చాలా అంటే ఇప్పుడు ఒక 12th ఫెయిల్ అని మన మూవీ చూసి ఉంటారు, ఎస్ ఎస్ వినే ఉంటారు. ఎస్. అంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నానా నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు, అరే నీ డిగ్రీలోనే 2-3 సబ్జెక్టులు పోయినాయి, అవును అవును నువ్వు 10th క్లాస్లో కూడా ఫెయిల్ అయినావు, అవును నువ్వు ఎట్లా తీసుకుంటావు, అంటే ఎట్లా అయితే అనుకుంటున్నావు, అవును. అక్కడ అబ్స్ట్రాక్ట్. సరే తండ్రి పాజిటివ్గా ఉన్నా, సొసైటీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే అంత సాఫ్ట్వేర్ అందరం అమెరికా వెళ్ళిపోతున్నాం, అరే నీకు ఈ సబ్జెక్టే కాలేదు, నాకు గుర్తుంది కింద మీద దమ్మైంది, నీకు ఎట్లా చేస్తావురా అవును. అంటే అక్కడ ఫెయిల్ అయితే ఇక్కడ కాదు అని సర్టిఫికెట్ కాదు, ఉమ్, అక్కడ నువ్వు పాస్ అయితే 80%తో పాస్ అయితే సివిల్ సర్వీసెస్ నీకు ఈజీగా వస్తుంది అని సర్టిఫికెట్ కాదు. అవును. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మోటివేషన్. Motivation. సరే నువ్వంతా ఉత్సాహంతో దిగుతావు, ఉమ్, ఒక 1 month కోచింగ్ అయిపోతుంది, చాయ్ తాగుతావు, అశోక్ నగర్ లోను, రాజేంద్ర నగర్ లోను, ఎస్ఆర్ నగర్ లోను, నీ సీనియర్స్ కనబడతారు, ఉమ్, తమ్ముడు ఎప్పుడు వచ్చా ఉంటారు, అన్న నువ్వు ఎప్పుడు వచ్చా ఉంటారు, అంటే డిస్కషన్ అయిన తర్వాత yeah, తమ్ముడు నేను 4 years అయింది అంటాడు, అమ్మో ఈ అన్న వచ్చి 4 years అయింది, ఉమ్, నేను వచ్చి మొన్ననే ఉమ్, నాతోనే ఎక్కడ లో స్టార్ట్ అయిపోతాం, ఉమ్, టెస్ట్ సిరీస్ రాస్తాం, మళ్ళీ లో స్టార్ట్ అవుతా ఉంటాయి. అంటే 2 years అవుతేనే సివిల్ సర్వీసెస్ అవ్వాలి, ఉమ్, 3 years చదివితేనే అవ్వాలి అన్న రూల్ లేదు, నీకు తక్కువ మార్కులు వస్తే సివిల్ సర్వీసెస్ కొట్టవు అన్న రూల్ లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మాక్ టెస్ట్, yeah, ఫైనల్ ఎగ్జామ్ వేరు. ఇక్కడ నువ్వు రాసిన తర్వాత ఆ టెస్ట్లో ఉన్న లోపాలన్నీ తెలుసుకొని ఫైనల్ ఎగ్జామ్ లో ఓవర్కమ్ చేయాలి. అవును ఇక్కడ తక్కువ వస్తే రేపు అక్కడ తక్కువ వస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ గా మీరు ఆలోచించొద్దు. అవును. సో అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారంటేనే వాళ్ళ మైండ్ సెట్ ని స్ట్రాంగ్ చేసుకొని రావాలి. అవును. అంత పెద్ద సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా Hmm. కొంతమంది ఒక స్టేజ్ లో సూసైడ్ చేసుకుంటున్నారు సార్. దాని Yes. వెనుక అసలు ఏంటి రీజన్స్ అనేది? అంటే సార్ సూయిసైడల్ అంటే సేమ్ క్యాజువల్ రీజన్స్. ఆహా. సివిల్ సర్వీసెస్ కంటూ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతుంది, ఉమ్, సూయిసైడ్స్ చూస్తున్నాం. లవ్ లో ఫెయిల్ అవుతారు, Hmm. సూయిసైడ్స్ చూస్తున్నాం. ఉమ్, అంటే అక్కడ ఏమవుతుందంటే హై ఎక్స్పెక్టేషన్స్. అంటే మా నాన్న నాకు ఐఐటి ర్యాంక్ వస్తుంది అని ఊహించుకున్నాడు, ఉమ్, నేను ఆ అమ్మాయిని లేకపోతే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాను, ఒక లైఫ్ ని ఇమాజిన్ చేశారు. ఓకే. అలాగే సివిల్స్ క్యాండిడేట్స్ ఉహు, ఒక దాని ఏమంటారు బ్యూటిఫుల్ లైఫ్ ని ఇమాజిన్ చేస్తారు. ఉమ్, ఆ బ్యూటిఫుల్ లైఫ్ ని ఇమాజిన్ చేస్తూ 1 year 2 years 3 years 8 years అయిపోతుంది. డౌన్ ద లైన్ 8th year లో ఉన్న నువ్వు నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అంతా అవును. హై స్టేజ్కి వెళ్ళిపోతారు, ఉమ్, దే ఆర్ ఎర్నింగ్ సమ్ ల్యాక్స్. యా, నువ్వు ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు జీరోనే. అవును. అంటే ఇన్ని రోజులు బ్యాకప్ ప్లాన్ పెట్టుకోకుండా వెళ్ళిపోయేసరికి అమ్మో అంటే నేను ఎప్పుడు ఇంత సంపాదిస్తాను, సొసైటీ ఇంకా యూనో అంటే చాలా అవమానం హ్యూమిలియేషన్ గా చూస్తుంది. ఉమ్, 8 సంవత్సరాలు చదివిండు, వీడు ఇంకా ఇట్లనే ఉన్నాడు అంటే అది మనం భరించలేం. అవును సార్. పైగా సివిల్స్ లో ఇన్ని రోజులు మనం ప్రిపేర్ అయిన టైంలో ఉహు, అమ్మో కలెక్టర్ వచ్చిండు, ఏరా ఐఏఎస్, అవును సార్. ఏంట్రా ఎప్పుడైపోతావు ఐఏఎస్ అంటే అంటే చుట్టాల దగ్గర పోయినావు అనుకో ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మా ఐఏఎస్ అవ్వబోతున్నాడు అంటే ఇట్లాంటివన్నీ జరుగుతాయి. రేపు నువ్వు ఐఏఎస్ కాదు అని వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? దాన్ని తట్టుకోలేవు. కానీ నీ కోసం నువ్వు బ్రతుకుతావు. నేను ఎవరైతే ఇమాజిన్ చేస్తారో వాళ్ళ జీవితాంతం నేను ఐఏఎస్ గా నువ్వు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఆలోచన ఒక్క క్షణమే, అవును. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అవును. కానీ నువ్వేం చేస్తావు, మొత్తం వాళ్ళంతా నీ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఉమ్, అంటే సోషల్ రిలేషన్ ఉండదు. Yes, బేసికల్ గా సోషల్ మీడియాతో కనెక్షన్ ఉండదు, ఫ్రెండ్స్ తో కనెక్షన్ కట్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఐసోలేటెడ్ గా బ్రతికినప్పుడు ఉమ్, ఆ ప్రాబ్లమ్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేసుకో. అవును సార్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొన్ని ఉండకపోయేసరికి ఎలా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అలా అయిపోతున్నాయి అంతే. అవును సార్. సో ధైర్యంగా ఉంటే వీ కెన్. యాజ్ యూ సైడ్ సార్, అండ్ పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు 8 years ఆఫ్ జర్నీలో సరే 8 అవ్వచ్చు 6 అవ్వచ్చు వాట్ ఎవర్ ద ఇయర్స్, ఫ్రెండ్స్ అందరు సెట్ అయిపోయారు, తిని సెట్ అవ్వలేదు, బట్ స్టిల్ అప్పటికి ప్రిపేర్ అయి ఉన్నాడు మనోడు, ఏదో పాయింట్ ఆఫ్ మినిట్లో లేకపోతే మైనస్లో మనోడు డ్రాప్ అవుట్ అయ్యిండు, బట్ స్టిల్ మరి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే ఎలా సార్? ఒక చిన్న టిప్ ఇవ్వండి. స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే థింగ్ ఏంటంటే ఇంకా ఇన్ని రోజులు ఉన్నందుకు మనకు ఒక పేషెన్స్ అనేది ఆటోమేటికల్ గా డెవలప్ అవుతుంది. ఓకే. బట్ ద థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద థింగ్స్ అన్నట్టు. అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే కొంతమంది చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో సెటిల్ అయిపోయి డిఫరెంట్ ప్రొఫెషన్ లో సెట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ చిన్న ప్రొఫెషన్ ఉంటది కానీ జీవితాంతం ఆ కైండ్ ఆఫ్ వీక్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తారు. అవును సార్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 8 years లో నిన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. అవును. అంటే
ఇప్పుడు ఈ జర్నీ నువ్వు సీరియస్ గా ఉంటే Hmm. నా కేసే తీసుకోండి, ఆల్మోస్ట్ 2012 నుంచి 2020 వరకు సార్ 8 ఇయర్స్ ఈ జర్నీలో ఉన్నాను. వావ్ 8 ఇయర్స్. ఓకే అయితే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి నేను వెళ్ళిన అప్పటి నుంచి కొంచెం నాకు కూడా ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే సంథింగ్ ఐ హ్యావ్ టు డూ అని మెల్లిగా కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చెప్పడం స్టార్ట్ చేశాను 2016-17 నుంచి. సో నాకు అట్లా కొంచెం బ్యాకప్ వచ్చింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా ఫ్రెండ్స్ ఈ 8 ఇయర్స్ లో నా ఒక మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏం చేయలేదు, కంప్లీట్ గా దీనిపైన కూర్చున్నాడు, సార్ దీనిపైన కూర్చున్నాడు. అప్పుడప్పుడు అనిపించేది ఏంటని, బట్ వాడికి జైలు వచ్చింది మొన్న. మన గురుకులాలో కూడా సెలెక్ట్ అయ్యాడు అండ్ గ్రూప్ 4 లో కూడా JRL లో మంచి ర్యాంక్ వచ్చింది. అంటే JL ఈజ్ వెరీ బెస్ట్ థింగ్. అంటే చాలా డిస్కస్ చేశాను, అరే 8 సంవత్సరాల్లో ఎంత అన్ని వదిలేసి ఇట్లా కూర్చున్నాం అనిపించినా కానీ కరెక్ట్ గా వెళ్ళిపోయినవరా, డెస్టినీ ఎప్పుడు మనల్ని మార్చేదరం. ఇప్పుడు నేను 8 ఇయర్స్ ఉన్నాను, నేను ఉన్నాను, వాడున్నాను, నేను మంచి పొజిషన్ లో ఉన్నాను. అంటే నాకు ఈ స్కిల్స్ ఎట్లా వచ్చాయి, ఈ ప్రాసెస్ నేను ఏదైతే ఈ జర్నీలో ఉన్నానో దాన్ని ఎంజాయ్ చేశాను. నేను అనుకోలేదు ఎప్పుడు ఒక IAS అకాడమీ పెడతాను, నేను సాధించలేను, సరే ఫైన్, నేను ఎప్పుడు డిప్రెస్ అవ్వలేదు. నా స్టూడెంట్స్ లో వచ్చే ర్యాంక్ ని నాలో వచ్చిన ర్యాంక్ నట్టు నేను భావిస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు వీడియోస్ చేస్తున్నప్పుడు జనరల్ వీడియోస్, ఇప్పుడు మీరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ చాలా చేస్తూ ఉంటాను. పెద్ద పెద్ద వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఇది వీళ్ళకి ఇంత నచ్చిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు, షాక్. నేను దానికి ఏం ర్యాండమ్ ప్రిపరేషన్ లేదు, నా జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఆ యూట్యూబ్ లో రోహిత్స్ అనాలిసిస్ అనే యూట్యూబ్ లో నేను చెప్తూ ఉంటాను. దాట్ ఇట్ సెల్ఫ్, అంటే నన్ను ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఎప్పుడు ఇట్లాంటి చేస్తాను అనుకోలేదు, మీరు నన్ను అప్రోచ్ అయ్యారంటే నా ఛానల్, అంటే దాని ద్వారా నేను చెప్తున్నాను. అంటే ఈ 8 ఇయర్స్ లెర్నింగ్ ప్రాసెస్ నన్ను మంచి పొజిషన్ తీసుకెళ్ళింది. సో అట్లా ఒక పాజిటివ్ వేతోనే వెళ్ళాలి. గెయిన్ మనం అంటే కంటిన్యూస్ గా 8 ఇయర్స్ వెరీ రేర్ గా ఉంటారండి, మధ్య మధ్యలో డ్రాప్ అయిపోయి వేరే దాంట్లో సెటిల్ అవుతారు. కానీ అంత కన్సిస్టెంట్ తో నిగ్రహంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ వాల్యుబుల్ టైంని మా దగ్గరకు వచ్చి సివిల్స్ గురించి ఇంత బాగా చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, సివిల్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్, మీకు సంబంధించిన సందేహాలు అవ్వచ్చు, మీ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ అవ్వచ్చు, మీరు ఎలా నడుచుకోవాలి, సివిల్స్ని ఎలా మీరు సాధించాలనే దాని గురించి రోహిత్ సార్ మాటల్లో విన్నారు. సో ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.